Hi friends, welcome to my channel. String methods in Python. మనకి స్ట్రింగ్స్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనే ఉన్నాయి. అవి ఏంటి అంటే లోవర్ మెథడ్, అప్పర్ మెథడ్, ఎండ్స్ విత్ మెథడ్, స్టార్ట్స్ విత్ మెథడ్, రీప్లేస్ మెథడ్, స్ప్లిట్ మెథడ్, కౌంట్ మెథడ్, ఆర్ స్ట్రిప్ మెథడ్, ఎల్ స్ట్రిప్ మెథడ్, స్ట్రిప్ మెథడ్, రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, అలానే ఇండెక్స్ మెథడ్, ఫైండ్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోవర్ మెథడ్ అంటే ఏంటి? సపోజ్ మనం టెక్స్ట్ అనేది అప్పర్ కేస్లో ఇస్తే అది ఆటోమేటిక్గా లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. ఎలానో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మనం క్యాపిటల్ అప్పర్ కేస్లో తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రింట్ మనం ఏం ప్రింట్ చేసాం? పైథాన్ లైఫ్ డాట్ లోవర్ మెథడ్. మనకేంటి వేరియబుల్ డాట్ మెథడ్ అనేది ఉంటుంది. పైథాన్ లైఫ్ డాట్ లోవర్ మెథడ్. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పర్ కేస్లో ఉన్నది మనకి లోవర్ కేస్లోకి కన్వర్ట్ అవుద్ది. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ మెథడ్ అంటే మనం లోవర్ కేస్లో ఇస్తే ఆటోమేటిక్గా అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అప్పర్ మెథడ్ పైథాన్ లైఫ్ అని మనం వేరియబుల్ తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మనం స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది ఏంటి? మనకి లోవర్ కేస్లో ఉందా, అప్పర్ కేస్లో ఉందా? లోవర్ కేస్లో ఉంది. మనం అది అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ అప్పర్ మెథడ్ వేరియబుల్ డాట్ మెథడ్. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పర్ కేస్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్లోకి మనకి కన్వర్ట్ అవుద్ది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఎండ్స్ విత్ మెథడ్, స్టార్ట్స్ విత్ మెథడ్. రెండట్ల గురించి డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్స్ విత్ మెథడ్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం. పైథాన్ లాంగ్వేజ్ అని మనం స్ట్రింగ్ అనే టెక్స్ట్ కింద తీసుకున్నాం. ప్రింట్ చేసాం పైథాన్ లైఫ్ డాట్ ఎండ్స్ విత్ వేరియబుల్ డాట్ మెథడ్. ఇక్కడ ఏంటి? ఈ అని చెప్పి ఈతో ఎండ్ అవుతుందా అని చెప్పి మనం అడుగుతున్నాం. ఎంటర్ చేసాం, ఈతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి అవుట్పుట్? ట్రూ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ తీసుకున్నాం. ఎల్తో ఎండ్ అవుతుందా అని చెప్పి మనం అడుగుతున్నాం. ఎల్తో ఎండ్ అవ్వట్లేదు, ఈతోని లేదా లాంగ్వేజ్ ఇలానే తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్తో ఎండ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ ఫాల్స్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ విత్ మెథడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం. పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ టెక్స్ట్కి తీసుకున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నాం? పైథాన్ లైఫ్ డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ పి వేరియబుల్ డాట్ మెథడ్. పీతో మనకి స్టార్ట్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నాం. ఎంటర్ చేసాం. పీతో స్టార్ట్ అవుతుందా అంటే పీతో స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ అని చెప్పి వస్తుంది. అదే మనం ఇక్కడ ఎల్ అని చెప్పి ఇచ్చామనుకో, ఇక్కడ మొత్తం స్ట్రింగ్కి ఎల్తో స్టార్ట్ అవ్వట్లే, మనకి పీతో కానీ పైథాన్తో కానీ మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్తో అయితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఫాల్స్ అయింది. సో అవుట్పుట్ మనకి ఫాల్స్ అని చెప్పి వస్తుంది. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం? లోవర్ మెథడ్, అప్పర్ మెథడ్, ఎండ్స్ విత్ మెథడ్, స్టార్ట్స్ విత్ మెథడ్. ఇప్పుడు రీప్లేస్ మెథడ్ అనేది డిస్కస్ చేద్దాం. రీప్లేస్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం. పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం. ప్రింట్ చేసాం పైథాన్ లైఫ్ డాట్ రీప్లేస్ మెథడ్ వేరియబుల్ డాట్ మెథడ్. మనం ఇక్కడ ఏం రీప్లేస్ చేస్తున్నాము? పైథాన్ లాంగ్వేజ్ నుంచి ఉంది ఇక్కడ.
లాంగ్వేజ్ ప్లేస్లో ప్రోగ్రామింగ్ అని చెప్పి మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు అవుట్పుట్? పైథాన్ ఏమొస్తుంది? లాంగ్వేజ్ ప్లేస్లో ప్రోగ్రామింగ్ వస్తుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మనకి అవుట్పుట్ వస్తుంది. అసలు రీప్లేస్ మెథడ్ డెఫినేషన్ ఏంటంటే ఒక వర్డ్ ఇంకొక వర్డ్తో మనం రీప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్లిట్ కౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ మెథడ్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అండ్ స్ట్రింగ్ తీసుకున్నాం. స్ప్లిట్ అంటే ఏంటి? స్ప్లిట్ మెథడ్ అంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ని లిస్ట్ కింద మారుస్తుంది. ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ స్ప్లిట్ మెథడ్. మన దగ్గర ఏంటి? స్ట్రింగ్ పైథాన్ లాంగ్వేజ్ అని ఉంది, అది లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అవుట్పుట్ అనేది లిస్ట్లోకి మారుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అండ్ స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ కౌంట్ వేరియబుల్ డాట్ మెథడ్. మనం పి అనేవి ఇందులో ఎన్ని ఉన్నాయని చెప్పి మనం కౌంట్ చేస్తున్నాం. ఎన్ని ఉన్నాయి? 1. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 అని చెప్పి వస్తుంది. అదే మనం ఇక్కడ జీ అనేది ఇచ్చాం, జీ అనే వేరియబుల్ ఇచ్చాం. కౌంట్ ఎన్ని ఉన్నాయి మనకి? సపోజ్ 2 ఉన్నాయి. అవుట్పుట్ ఏమొస్తుంది? 2. మనం ఇచ్చిన వేరియబుల్ అనేది చెక్ చేసుకొని ఆ వేరియబుల్ ఎన్ని ఉంటాయి అన్ని మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ డాట్ స్ప్లిట్ మెథడ్. అసలు స్ప్లిట్ మెథడ్ అంటే ఏంటి? స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్పేసెస్ మనకి రిమూవ్ చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేసెస్ని రిమూవ్ చేసేసి మనకి అవుట్పుట్ అనేది పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి వస్తుంది. దీని మధ్య పైథాన్కి లాంగ్వేజ్కి మధ్య స్పేస్ అనేది మనకి రిమూవ్ అవ్వదు, మిడిల్లో స్పేస్ అనేది రిమూవ్ అవ్వదు. ఇలా లెఫ్ట్ రైట్ మనం స్పేసెస్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని రిమూవ్ చేసి మనకు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ స్ట్రిప్ మెథడ్ అంటే రైట్ సైడ్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. పైథాన్ లైఫ్ వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ డాట్ ఆర్ స్ట్రిప్. ఇక్కడ ఏమైంది? మనకి రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ స్పేసెస్ అలానే ఉంటాయి, రైట్ సైడ్ స్పేసెస్ అనేవి మనకి రిమూవ్ అయిపోతాయి. మిడిల్లో ఉన్న స్పేసెస్ అనేవి మనకి రిమూవ్ అవ్వవు. పైథాన్కి లాంగ్వేజ్ మధ్య మిడిల్ స్పేస్ అనేది రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ స్ట్రిప్ మెథడ్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ చేస్తుంది. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ డాట్ ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది, రైట్ సైడ్ స్పేసెస్ అనేవి అలానే ఉంటాయి. పైథాన్కి లాంగ్వేజ్ మధ్య స్పేస్ అనేది రిమూవ్ అవ్వదు, మిడిల్ స్పేస్ అనేది రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ మనం రిమూవ్ ప్రిఫిక్స్ మెథడ్, రిమూవ్ సఫిక్స్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ప్రిఫిక్స్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ డాట్ రిమూవ్ ప్రిఫిక్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్ డాట్ మెథడ్. మనం ఇక్కడ ఏం రిమూవ్ చేస్తున్నాం? పైథాన్కి ఫ్రంట్. రిమూవ్ ప్రిఫిక్స్ అంటే పైథాన్కి ఫ్రంట్ ఉన్న వేరియబుల్ అనేది రిమూవ్ అవుద్ది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? పైథాన్కి ఫ్రంట్ ఏముంది? లాంగ్వేజ్ అనేది మనకి రిమూవ్ అవుద్ది. అవుట్పుట్ ఏమొస్తుంది? లాంగ్వేజ్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ సఫిక్స్ మెథడ్. పైథాన్ లైఫ్ వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం పైథాన్ లైఫ్ డాట్ రిమూవ్ సఫిక్స్.
సఫిక్స్ అంటే బ్యాక్ సైడ్ది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు లాంగ్వేజ్ అని చెప్పి తీసుకున్నాం. లాంగ్వేజ్కి ముందేముంది, పైథాన్ అనేది మనకి ఇప్పుడు రిమూవ్ అయిపోద్ది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఏం ప్రింట్ అవుద్ది, పైథాన్ అని చెప్పేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ ప్లేస్లో పైథాన్ అనేది తీసుకున్నాం అనుకో, పైథాన్ అనే ఇచ్చుకున్నాం. ఇక్కడ ఏమవుద్ది, బ్యాక్ సైడ్ ఇంకేం లేదు, మనం తీసుకున్నది పైథాన్ లాంగ్వేజ్. ఆ స్ట్రింగ్లో బ్యాక్ సైడ్ ఏం లేదు, ఏం రిమూవ్ అవ్వదు. సో ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ మెథడ్, ఫైండ్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండెక్స్ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం. పైథాన్ లైఫ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ పైథాన్కి మనం ఇండెక్స్ అనేది చెక్ చేస్తున్నాం. అసలు ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 0 నుంచి. పైథాన్కి ఇండెక్స్ ఏమవుద్ది, 0 అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నేమ్ ఏమైనా ఇచ్చి మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ప్రియా. మనకి ఇక్కడ ఏం ఇచ్చాం, మనం స్ట్రింగ్ అనేది పైథాన్ లాంగ్వేజ్ అనేది ఇచ్చాం. మనం ఇండెక్స్ ప్రియా అడిగితే ఇక్కడ ఏమి ఇవ్వదు. ఇక్కడ ఏమవుద్ది, సబ్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ప్రియా లేదు, సో ప్రియా అనే వర్డ్ లేదు, సో ఇండెక్స్ మనకి రాదు. ప్రియా వర్డ్ లేదు కాబట్టి ఆ సబ్ స్ట్రింగ్ అనేది నాట్ ఫౌండ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. పైథాన్ లైఫ్ అని చెప్పి మనం వేరియబుల్ తీసుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి స్ట్రింగ్ తీసుకున్నాం, ప్రింట్ చేస్తున్నాం. పైథాన్ లైఫ్ డాట్ ఫైండ్ ఆఫ్ పైథాన్కి ఇండెక్స్ అనేది ప్రింట్ అవుద్ది. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది, 0 అనేది మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఏంటి, ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ ఫైండ్ ఆఫ్ ప్రియా. ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏముంది, పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి తీసుకున్నాం. ప్రియా అనే స్ట్రింగ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనం ఇందులో లేని స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఎర్రర్ రాదు, -1 అని చెప్పి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. This is the information of the string methods. Thanks for watching.